పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. శ్రీవారి క్షేత్రంపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆక్షేపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయంపై బండి సంజయ్ దాడిగా భావిస్తున్నామన్నారు. టీటీడీలో 22 మంది అన్య మతస్థులు ఉన్నట్టు టీటీడీ బోర్డు ప్రకటించింది. 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉన్నారని బండి సంజయ్ అంటున్నారు. హోంమంత్రిగా లెక్కలు తెప్పించుకుని మాట్లాడి ఉంటే 1000 మందికి పైగా అన్య మతస్థులను కొనసాగిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి, నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా, టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా. బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టీటీడీలో 22 మంది అన్యమతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. ఒకేసారి ఇంత పెద్ద బండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద వేయటం అంటే చాలా ఆక్షేపించదగ్గ విషయం ఇది. లేదు, మీరు హోంశాఖ మంత్రి కాబట్టి మీ పరిశీలనలో మీరు ఏమైనా నివేదిక తెప్పించుకొని ఈ 1000 మంది అన్యమతస్థులు ఉన్నారు అన్నటువంటి ప్రకటన చేసినారా? చేసినప్పుడు వాళ్ళ మీద హెచ్చరిక కూడా చేశాను అని అంటున్నారు. చర్యలు తీసుకోండి ఇంకా అన్యమతస్థుల్ని కొనసాగిస్తున్నందుకు.